హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వ్లాగ్లో చికెన్ కర్రీ విత్ బగారా రైస్ చూద్దాము రెసిపీ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు: బగారాకు, షాజీరా, లవంగాలు, ఇలాచి, పువ్వు, స్టార్, దాల్చిన చెక్క. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు, పుదీనా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మసాలాలన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలాలు వేయించిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని గోలించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకొని గోలించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బియ్యానికి సరిపడ్డ నీళ్ళు కొలతతో వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 10 మినిట్స్ మసలనిద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా. ఇప్పుడు చికెన్ కర్రీకి మనము చూద్దాం. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఇందులో కొద్దిగా నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను చికెన్ ఫ్రెష్గా కడిగేసి అందులో అల్లం వెల్లిగడ్డ, కారం, పసుపు, ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఒక 1/2 అవర్. ఇప్పుడు ఉల్లిపాయలు గోలిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకోవాలి. ఇది గోలిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇంకో 10 మినిట్స్ ఇప్పుడు బగారా రైస్ వేసుకోవాలి. ఈ రైస్ ఆల్రెడీ వాష్ చేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇది ఆల్మోస్ట్ అవనీకి వచ్చేస్తుంది బగారా రైస్. దీనిపైన కొద్దిగా పుదీనా వేసుకొని బంద్ చేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ చూద్దాం మనం. చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవాల్సి వచ్చింది. ఇందులో ఇప్పుడు మనము కొద్దిగా మసాలా వేసుకుందాం. ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం. నీళ్ళు కావాల్సంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ అయిపోనీకి వస్తుంది. దీని మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. ఇప్పుడు రైస్ కూడా అయిపోవాల్సి వస్తుంది. ఈ రైస్కి, చికెన్లో కర్రీకి రైతా చాలా బాగుంటుంది. రైతా ప్రిపరేషన్ చూద్దాం. ఇందులో కొద్దిగా ఉల్లిగడ్డ, కొత్తిమీర, పెరుగు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తం ఆల్మోస్ట్ అవనీకి వచ్చేసింది. సర్వింగ్ టైం ఇప్పుడు. ఇందులో ప్లేట్లోకి నేను సర్వ్ చేస్తున్న రైసును చికెన్. ఈ వీడియో ఫుల్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి బగారా రైస్లోకి చికెన్ కర్రీ రెడీ అండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో ట్రై చేద్దాం. ఈరోజు మా బాబు బర్త్డే. బ్లెస్ చేయండి అందరూ. థ్యాంక్ యూ.
మీ దోస్తు రాలేదు మళ్ళా